మొదటిగా దుర్గం బ్యాప్టిస్ట్ చర్చి సంఘ కాపురి గారు, చైర్మన్ గారు కోల శ్యాంబాబు పద్మాలను ఘనంగా సన్మానిస్తారు. అందరూ చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటుండగా పట్టుకోండి, దండ పట్టుకోండి. పాస్టర్ గారు చూడండి, పాస్టర్ గారు. ఓకే, రైట్. తీసుకొచ్చాను. పట్టుకోండి మేడం. ఓకే, అక్క దండ పైకి వేసుకోక. కొంచెం హెడ్ ఆన్ చేయండి. స్మైల్. ఫ్రీగా కూర్చో అన్న. చాలు, ఇట్లా వాలిపోకుండా ఫ్రీ. చాలు. జోసఫ్ గారు, అలాగే సదానందం గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు కూడా సన్మానిస్తారు. మీరు ఆ తర్వాత శ్యాంబాబు, చిన్నమ్మ గారు, కృపమ్మ గారు, అలాగే కనిగిరి నుంచి వచ్చినటువంటి చంటి ఫ్యామిలీ, అలాగే శేఖర్ ఫ్యామిలీ, ఒక్కొక్కరు వరుసగా వచ్చి వారిని సన్మానించాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. డేవిడ్ గారి ఫ్యామిలీ, దర్శి నుంచి వచ్చినటువంటి డేవిడ్ గారి ఫ్యామిలీ. పద్మమ్మ గారికి చాలా ఇష్టమైన అత్తగారు వృద్ధాప్యంలో సన్మానించడానికి వచ్చారు. ఓకే, ఓకే. తల్లి గారు, కృపమ్మ గారు వచ్చి సన్మానిస్తారు. అమ్మా ఇట్లా ఇట్లా ఇట్లా. ఆ తర్వాత శేఖర్ గారి కుటుంబం, అలాగే ఉలవపాడు నుంచి వచ్చిన సంఘస్థులు కుటుంబం. ముందుకు రా పెద్దమ్మా. అట్లా చాలు చాలు. చూడు పెద్దమ్మా. రెడీ? ఓకే. అలాగే వదినమ్మతో పనిచేసిన స్టాఫ్ ఎవరి పేర్లు చెప్పండి, నేను పిలుస్తాను. గుళ్ళ సముద్రం నుంచి వచ్చినటువంటి యెహోషువ గారు, ఇమ్మానుయేల్ గారు, వారి కుటుంబాలు వేదిక మీదకి వచ్చి సన్మానించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే కనిగిరి నుంచి వచ్చినటువంటి చంటి, శోభ, అలాగే రంగనపల్లి నుంచి వచ్చినట్టు విజయ్ కుమార్ ఫ్యామిలీ, రంగనపల్లి నుంచి వచ్చినటువంటి, అలాగే లింగ సముద్రం శేఖర్ గారి ఫ్యామిలీ, ఆహ్వానిస్తూ ఉన్నాం. అచ్యుత్ రాజు గారు, తమ్ముడు చూడమ్మా, కొంచెం ముందుకు రమ్మా. మీరు ముందుకు రావాలా? చాలు, చూడండి. రైట్, ఓకే. ఇంకొకసారి స్మైల్. రైట్. బేబమ్మ అవన్నీ ఒక పక్కన పెట్టినా చూడండి సార్. రైట్, ఓకే. రెడీ? ఓకే.
అమ్మా కూర్చోండి, ఈ కార్యక్రమం ఉంది, ఎవరు వెళ్ళొద్దు, అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి. దయచేసి అందరూ అలా కూర్చోవాలని మనం చేసుకుంటాం. అట్లా ఉండండి సార్, తిరగండి సార్ కొద్దిగా. సరే దగ్గరండి కొంచెం. రైట్ రైట్ ఓకే రైట్ రెడీ ఓకే. రండి. వాళ్ళ చెల్లెలు శ్యామన్న చెల్లెలు బేబమ్మ శేఖరు వారి కుటుంబం వచ్చి సన్మానిస్తారు. కనగిరి నుంచి వచ్చినటువంటి శ్యామల బాబుజీ గారి కుటుంబం వారిని సన్మానిస్తారు. ఒక్క నిమిషం. చూడండి మేడం, చూడండి ఒకసారి మాస్కులు తీసేయకూడదు. రైట్ ఇంకొకసారి లైట్ స్మైల్. ఓకే బాగుమరిది, అలాగే వియంకుడు కూడా. రైట్ ఓకే రైట్ రెడీ. మరి శ్యామన్నాళ్ళ అమ్మగారి చెల్లెలు కుమారుడు స్మైల్ విజయ్ కుమార్, తాతపూడి విజయ్ కుమార్ కుటుంబం. కనగిరి నుంచి వచ్చినటువంటి శ్యామన్న కోడలు శోభా కుటుంబం. గుళ్ళ సముద్రం నుంచి వచ్చినటువంటి పెద్దలు యెహోషువ గారు వారి బృందము సన్మానిస్తారు. అలాగే దైవజనులు దేవనయ్య గారు కూడా సన్మానిస్తారు. చూడండి సార్, రైట్ రెడీ ఓకే. ఇమ్మానుయేల్ గారు, గుండ్ల సముద్రం నుంచి వచ్చిన ఇమ్మానుయేల్ గారు శ్యామన్న కుటుంబాన్ని సన్మానిస్తారు. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి. వెరీ గుడ్. రైట్ నిలబడి ముందుకు వచ్చేయండి. మీరు రండి సార్, మీరు రండి దగ్గర ఉండి. రైట్ రైట్ ఓకే రైట్ రెడీ. కనగిరి నుంచి వచ్చినటువంటి శ్యామన్న కోడలు కుమారుడు చంటి శోభిస్తారు. ఇంకా ఎవరైనా వారిని సన్మానించాలన్న వారు రావాలని మనం చేస్తున్నాం. రైట్ ఓకే. చూసినప్పుడల్లా కొరట గుర్తుకొస్తుంది. రైట్ ఓకే రైట్ రెడీ. చూడండి అక్క. ఓకే రైట్. పాస్టర్ గారండి అభిషేకం కుమార్, విజయవాడ నుంచి వచ్చారండి. తాతపూడి. ముందు రండి సార్. రైట్ స్మైల్. అలాగే ఉనండి. రైట్ ఓకే రైట్ రెడీ. ఒకసారి నిల్చోండి మీరు ఇద్దరు కూడా. సార్ ఉండండి పాస్టర్ గారు. రైట్ ఓకే. రైట్ ఓకే రైట్ రెడీ. కొంచెం ముందు రైట్ స్మైల్. ఓకే సార్. ఓకే